మనమైతే ఇప్పుడు వాస్కో డ గామా రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. ఇంకా రైల్వే స్టేషన్ లోపలికి ఇలా వెళ్ళాలి. అలాగే బయటకు చూసుకుంటే ఇది లోకల్ ట్రాన్స్పోర్ట్. ఇది ఇక్కడ నుంచి పంజి కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే మీకు ఇక్కడ నుంచి అయితే బస్సులు అయితే ఉంటుంది. అండ్ బైక్ రెంటల్స్ కూడా మీకు అయితే అక్కడైతే దొరుకుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనమైతే వాస్కో డ గామా రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో ఇవాళ మనమైతే వాస్కో డ గామా నుండి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం ఈ ట్రైన్లో. సో ఈ ట్రైన్ కానీ చూసుకుంటే తిరుపతిలో కానీ చూసుకుంటే గురువారం అయితే ఉంటుంది. అలాగే వాస్కో డ గామాలో కానీ చూసుకుంటే శుక్రవారం అయితే ఉంటుంది. వాస్కో డ గామా రైల్వే స్టేషన్ బయట కూడా మనకైతే బైక్ రెంటల్స్ అయితే దొరుకుతుంది. సో ఈ ట్రైన్ జర్నీ నేనైతే తిరుపతి నుండి వాస్కో డ గామాకి వచ్చేటప్పుడు చేద్దాం అనుకున్నాను. కానీ వచ్చేటప్పుడు చూసుకుంటే మనకైతే మెయిన్గా చూసుకుంటే దూసగర వాటర్ ఫాల్స్. సో ఆ వాటర్ ఫాల్స్ అయితే కనిపించదు. తిరిగి వెళ్ళేటప్పుడు కనుక మనకైతే వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ట్రైన్ వాస్కో డ గామాలో మార్నింగ్ 8:40కి అయితే బయలుదేరుతుంది వాస్కో డ గామా నుంచి. సో మనకు దూసగర వాటర్ ఫాల్స్ మొత్తం అయితే కవర్ అవుతుంది. సో అందుకని అయితే రిటర్న్ వెళ్ళడానికి ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. వాస్కో డ గామా రైల్వే స్టేషన్ బయట కనుసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంటుంది. ట్రైన్ కనుసుకుంటే ప్లాట్ఫామ్ 2 అయితే రెడీగా అయితే ఉంది. ఇవాళ ట్రావెల్ చేసే ట్రైన్ మనం చూసుకుంటే 17420 వాస్కో డ గామా నుండి తిరుపతికి వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం మనము. ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే 2 లింకులు అయితే ఉంటుంది. హైదరాబాద్ పోయే లింక్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో లింక్ అని చూసుకుంటే తిరుపతి పోయే లింకు. ఈ రెండు వచ్చేసి గుంతకల్ జంక్షన్లో అయితే హైదరాబాద్ లింకు టువర్స్ హైదరాబాద్ వెళ్ళిపోతుంది. అలాగే తిరుపతి లింక్ అని చూసుకుంటే తిరుపతికి అయితే వెళ్తుంది. సో ముందర చూసుకుంటే హైదరాబాద్ లింక్ అయితే ఉంటుంది. సో ఈ ట్రైన్లో కోచెస్ కూడా కొంచెం తక్కువ అయితే ఉంటుంది. మనం ఈరోజు ట్రావెల్ చేసిన కోచ్ కలుసుకుంటే B1 అయితే వచ్చింది. ఈసారి నాకైతే లోయర్ బెత్ అయితే వచ్చింది. కోచ్ బయట కనుసుకుంటే చాలా బాగుంది. ఇప్పుడే మార్నింగ్ అయితే వచ్చింది 5:30కి. మరి 8:30కి అంతా బయలుదేరిపోతుంది. మనకు వచ్చిన కోచ్ కానీ చూసుకుంటే B1లో 60 పెడుతూ లోయర్ బెత్ అయితే వచ్చింది. ఛార్జింగ్స్ ఒకటి కానీ చూసుకుంటే మొత్తం అయితే 6 అయితే ఉంది. అండ్ అలాగే అప్పరు అండ్ మిడిల్ అండ్ లోయరు సేమ్ ఈ పక్క కూడా అంతే. ఇక్కడ ఒక చిన్న మిర్రర్ అయితే ఉంటుంది. అలాగే బెడ్షీట్ రోల్స్ అవి, అలాగే ఒక బ్లాంకెట్ ఒక పిల్లో అయితే ఇస్తారు. సో ఈ పక్క సైడ్ అప్పుడు అలాగే సైడ్ లోయరు. సైడ్ లోయర్కి ఛార్జింగ్ సర్క్యూట్ సపరేట్గా అయితే ఉంది. సైడ్ అప్పటికి ఛార్జింగ్ సర్క్యూట్ సపరేట్గా అయితే ఉంది. మనకి ఏసీ అయితే ఇక్కడ నుంచి అయితే వస్తుంది. అలాగే పైన చూసుకుంటే ఏసీ అయితే అక్కడైతే వస్తుంది. ఇది ఐ సెపరేట్. అలాగే ఫ్యాన్ కూడా అయితే ఉంటుంది. వాష్ బేసిన్ దగ్గర కానీ చూసుకుంటే చాలా నీట్గా అయితే క్లీన్గా అయితే ఉంది. వాటర్ కూడా అయితే వస్తుంది. బొక్కడ వాష్రూమ్ కూడా చాలా బాగుంది. చాలామంది గోవాకు వచ్చి ఇక్కడ లెక్కర్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది కదా. సో అట్లే మనకు బిల్లు వేసుకొని ఇంటికి ఎత్తుకోబోదాం అనుకుంటారు చాలామంది. మీరు బిల్లు వేసుకొని వచ్చినా ఏం చేసుకొని వచ్చినా మీరు వాస్కో డ గామాలోనే ఆర్ఫీఎఫ్లో అయితే ఉంటారు. సో వాళ్ళైతే మొత్తం అయితే పట్టుకునేస్తారు, మందు మొత్తం అయితే తీసుకునేస్తారు. అండ్ అలాగే ఇక్కడ మిస్ అయినా కానీ మీరు డైరెక్ట్గా హుబ్లీ దగ్గర అయితే తగులుకునేస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా మీరు తీసుకున్నారనుకో డైరెక్ట్గా మీ కాడ వచ్చి చెక్ చేస్తారు వాళ్ళు. సో ఇంతకుముందు ఒకసారి నేనైతే ట్రావెల్ చేసినప్పుడైతే ఇద్దరైతే దొరికి కూర్చున్నారు. అది కూడా డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వచ్చి చెక్ చేసినారు. అలా చెక్ చేసిన తర్వాత ఇంకోటైతే దొరకలేదు. వాటి కానీ చూసుకుంటే డైరెక్ట్గా హుబ్లీ అయితే దొరికినాడు. డైరెక్ట్గా వాడు ఫోటో కూడా అయితే పెట్టినారు వీళ్ళు. ఈ విచిత్రమైన డిపార్చర్ అండి. ఇంకా 8:40 కూడా అవ్వలేదు, అప్పుడే డిపార్చర్ అయితే పడిపోయింది. 8:39. మనమైతే వాస్కో డ గామా నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VSG. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది మనకు మడ్గాన్. గోవా ఎక్స్ప్రెస్కి కోచెస్ అయితే మారుస్తున్నారు, అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. మనమైతే వాస్కో డ గామా నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తారా మంటడి కరువు తీసుకుంటుంది. చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. మనల్ని పుల్ చేసే లోకోమోటివ్ కనుకుంటే డీజిల్ లోకోమోటివే. 2 డీజిల్ లోకోమోటివ్ అయితే ఉంటుంది. WDP4 అనుకుంటా. అంటే ఈ పక్క ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఈ ఎయిర్పోర్ట్ కలుసుకుంటే డబోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో వాస్కో డ గామాకి కొంచెం దగ్గర అయితే ఉంటుంది. గోవాకి కొంచెం దగ్గర ఉండే ఎయిర్పోర్ట్ కలుసుకుంటే ఇదే. ఈ ఒక్కోసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం టెంకాయ చెట్లు.
వాస్కోడ గామాలో ఎండ ఫుల్గా కాస్తుంది, అలాగే వాన కూడా ఫుల్గా అయితే పడుతుంది. ఈ పక్క చూడండి బీచ్. ఈ పక్క మంట్రంజని, అలాగే ఈ పక్క చూస్తే మొత్తం బీచ్. ఎంత బాగుంది చూడండి ఇదంతా. ఈ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ పక్కన చూడండి ఇప్పుడే వాన పడినట్టున్నది. బీచ్ వ్యూ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది. ఇలాంటి లొకేషన్ మన ఇండియాలో కలుసుకుంటే ఈ ట్రైన్ ఎక్కడంటే ఇక్కడే కనబడుతుంది. వాస్కోడ గామా నుంచి ఎక్కినారంటే మీకు అది కనబడుతుంది. ఈ లొకేషన్ కలుసుకుంటే చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం. అండ్ ఇండియాలో ఇంకెక్కడైతే లేదు ఈ మరి వ్యూ. బీచ్ కొంచెం లాంగ్లో అయితే కనబడుతుంది కానీ ముర్దేశ్వర సైడు. సో ఇదైతే కొంచెం దగ్గర అయితే కనబడుతుంది బీచ్కి. ఈ పక్కంతా చూడండి ఇప్పుడే వర్షం అయితే మాత్రం దుమ్ము లేపినట్టున్నది. మళ్ళీ టక్కున ఎండగా చేస్తున్నది. ట్రైన్ ఇప్పుడుదా సిగ్నల్ కానీ చూసుకుంటే సిగ్నల్ ఎలా మాత్రమే అయితే ఉంది. ట్రైన్ పాస్ అయిన తర్వాత మళ్ళీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినాడు, అది వీడికి తెలియదు. అందుకే ట్రైన్ అయితే మాత్రం కొద్దిగా స్లోగా అయితే వెళ్తుంది. మన ట్రైన్లో చూసుకుంటే ఖాళీగా అయితే ఉంది కదా. మడ్గాన్ జంక్షన్లో చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఎక్కుతారు. మనమైతే మడ్గాన్ జంక్షన్కి అయితే రీచ్ అయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAO. ఇక్కడైతే ఉంటారు మన ట్రైన్ కోసం క్రౌడ్, కొద్దిగా ఫుల్గానే ఉంటారు. చాలామంది అయితే ఉన్నారు చూడండి మడ్గాన్ జంక్షన్లో కానీ చూసుకుంటే. మనమైతే మడ్గాన్ జంక్షన్కి అయితే రీచ్ అయినాము. మడ్గాన్ జంక్షన్ కానీ చూసుకుంటే ఇది కొంకణ్ రైల్వే జోన్ కిందకి అయితే వస్తుంది. అండ్ డివిజన్ కానీ చూసుకుంటే కార్వార్ డివిజన్. సో మడ్గాన్ రైల్వే స్టేషన్కి మనమైతే దాదాపు 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది మడ్గాన్ జంక్షన్లో కానీ చూసుకుంటే. ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే ముందర వచ్చేసి మనకు హైదరాబాద్ కోచెస్ అయితే ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే తిరుపతి కోచెస్ అయితే ఉంటుంది. సో దీంతో కానీ చూసుకుంటే 2 థర్డ్ ఏసీలు, అలాగే ఒక సెకండ్ ఏసీ, అలాగే జనరల్ కనుసుకుంటే ముందర ఒకటి బ్యాక్ సైడ్ మొత్తం 2 అయితే ఉంటుంది. అలాగే స్లీపర్లు కనుసుకుంటే మొత్తం 4 అయితే ఉంటుంది. ఎస్ఎల్ఆర్ కోచ్ కనుసుకుంటే మొత్తం 2 అయితే ఉంటుంది, ముందర ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి. సో సేమ్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కూడా అనే రేకులు అయితే ఉంటుంది. మడ్గాన్ జంక్షన్ కానీ చూసుకుంటే ఇక్కడ నుండి కార్వారు, అలాగే ముర్దేశ్వరు, అలాగే మ్యాంగ్లూరుకి వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే లోండా జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో లైన్ కానీ చూసుకుంటే ఇక్కడ నుండి ముంబైకి వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. కొంకణ్ రూట్ మొత్తం చాలా బాగుంటుంది ఆ రూట్ కూడా. అండ్ అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇంకో లైన్ కానీ చూసుకుంటే కొంకణ్ రూట్ అయితే ఉంటుంది ముంబైకి వెళ్ళడానికి. సో ఆ రూట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఆ రూట్ కూడా. సో చేద్దాం ఇప్పుడు ఒక రోజు. మనమైతే మడ్గాన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ అయితే కొల్లాం. ఇక్కడైతే తిరునెల్వేలి నుండి ముంబై ఎల్టీటీ వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. అండ్ ఆ పక్క రూట్ అయితే వెళ్ళిపోయింది. ఆ పక్క చూసుకుంటే కార్వారు, అలాగే ముర్దేశ్వర్ వెళ్ళే రూట్ అదంతా. ఆ రూట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ కూడా చూడండి ఎంత క్లియర్గా అయితే ఉందో. చూడండి గొడుగు అయితే మొత్తం హెడ్కి అయితే అతికిచ్చేస్తున్నారు.
మనమైతే ఇప్పుడు కొల్లంకి అయితే రీచ్ అయినాము. ఇక్కడైతే వెనకాలైతే 2 బ్యాంకర్లు అయితే అటాచ్ చేస్తారు. సో చూడండి ఆ బ్యాంకర్లు అటాచ్ చేసేది. కొల్లం నుండి కేసర్రాగ్ వరకు చూసుకుంటే మనకి ఈ మధ్యలోనే ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు దూసాగర్ వాటర్ ఫాల్స్ కూడా మొత్తం అయితే కనబడుతుంది. సో ఘాట్ సెక్షన్ ఉంటుంది కాబట్టి మనకైతే ముందర 2 లోకోమోటివ్ వెనకాల 2 లోకోమోటివ్ అయితే ఉంటుంది. ఎండ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గా కాస్తుంది. అలాగే వాన కూడా అయితే పడుతుంది. ఇంకా ముందరకి పోతే ఇంకా వర్షం అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే పడుతుంది. కొండల మధ్యలో చూసుకుంటే మనకి ఇక్కడ కానీ చూసుకుంటే 3 బ్యాంకర్లు అయితే వస్తుంది. అండ్ కప్లింగ్ అయితే సక్సెస్ అయిపోయింది. ఇంకా మన ట్రైన్ కూడా అయితే బయలుదేరిపోతుంది. కొల్లంకి మన ట్రైన్ దాదాపు 17 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ఇక్కడ మనకైతే బ్యాంకర్ అటాచ్ చేస్తారు. మనమైతే కొల్లం నుంచి కొద్దిగా ముందుకు అయితే వచ్చినాము. వర్షం కూడా అయితే పడుతుంది చూడండి ఫుల్గా. రాక్షసు ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇప్పుడు. అయితే అక్కడ రూట్ ఉంది కదా, ఆ రూట్ దాకా అయితే వెళ్తాం మనం. అక్కడ చూడకుండా ఎంత హైట్ అయితే ఉందో. ఇప్పుడు మన ట్రైన్ కొండ అయితే ఎక్కుతుంది. వెనకాల బ్యాంకులో అయితే నడుతుంది అంటే పైకి. నెంబర్ 10 అయితే ఎంటర్ అయినాము. అండ్ ఇక్కడ నుంచి మీకు దూసాగర్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. అదే అండి దూసాగర్ వాటర్ స్టేట్లో అడ్డం వచ్చేస్తుంది. ఇంకా దగ్గరికి అయితే వెళ్తాము. సో ఇక్కడ నుంచి అయితే బాగా పడుతుంది చూడండి. అదే దూసాగర్ వాటర్ ఫాల్స్. ఈ పక్కల ఎందుకు కాబడుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళిందే. అదే దూసాగర్ వాటర్ ఫాల్స్. ఇంకా ముందరికి వెళ్ళింది ఇంకా బాగా అయితే కనపడుతుంది. ఈ కరువు దగ్గర బాగా కనపడుతుంది చూడండి దూసాగర్ వాటర్ ఫాల్స్. అలాగే పైన చూడండి ఎట్లా ఉండదు వ్యూ. ఈ దూసాగర్ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో. మనమైతే ఈ టనల్ దాటితేనే దూసాగర్ వాటర్ ఫాల్స్ అయితే కనపడుతుంది. ఈ డోర్ అయితే చూడండి 3 అయితే ఉన్నాము. ఇక్కడ వెనకాల చూడండి ఎంతమంది ఉంటారు దూసాగర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్గా మనమైతే దూసాగర్ వాటర్ ఫాల్స్ చూడబోతున్నాము. మొత్తం పాల జలపాతం చూడండి ఎట్లున్నదో. కింద పైదాకా చూపిస్తాను చూడండి. అంటే దూసాగర్ వాటర్ వెళ్ళిపోయింది. జనాలు కూడా వెళ్ళిపోతారు. జనాలు ఎక్కువ దూసాగర్ వాటర్ ఫాల్స్ కోసం అయితే ఈ కిటికీ దగ్గర ఫుల్గా అయితే ఉన్నారు. దూసాగర్ వాటర్ ఫాల్స్ వెళ్ళిపోయింది. అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి అది కూడా దూసాగర్ వాటర్ ఫాల్సే. ఒక సైడ్ నుంచి వస్తుంది కదా వాటర్ ఫాల్స్ అది.
పక్క చూడండి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. పోలీసులు రెడీగా ఉన్నారు అక్కడ కూడా. ఆ కింద నుంచి మనం అయితే పైకి అయితే వచ్చినాము చూడండి, అంత పైకి వచ్చినాము. మీకు ఆ కింద వ్యూ చూపించినాయి కదా, అదే ఇప్పుడు మనం అయితే దూసాగర్ రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. దూసాగర్ ఇక్కడ కరెంట్ ఏముండదో, మొత్తం జనరల్తోనే నడుస్తుంది జనరేటరు. ఎంత బాగుంది చూడండి ఈ వాటర్ ఫాల్ కూడా. ఒకసారి పక్క వ్యూ చూడండి ఎంత బాగుందో. అక్కడ చిన్న వాటర్ ఫాల్ అవుతుంది చూడండి.
ఒక్కసారిగా ఫుల్ వర్షం అయితే పడుతుంది చూడండి. ఆ డీజిల్లో కొంచెం పొగలైతే వస్తుంది. ఒక్కసారిగా ఫుల్ వర్షం అయితే పడింది. క్రిస్టల్ రాక్ నుండి బదిలిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉంటుంది లోండా జంక్షన్. 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది ఇక్కడికి. అనగల్లోకి 3 తీసి ముందరైతే వెళ్ళిపోయింది మన ట్రైను. పక్క లైన్ కానీ చూసుకుంటే ఇది బెల్గావి వెళ్ళే లైన్ ఇదంతా. మనమైతే లోండా జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాము. మనమైతే లోండా జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి LD. మనమైతే లోండా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడికి మన ట్రైన్ దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ ఉండేది 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరింది. లోండా నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది ధార్వాడ్. సో లోండా జంక్షన్లో అయితే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఫుడ్ అయితే వచ్చింది. సో దామని అయితే చెప్పలేదు.
ఆ ఫుడ్ కానీ చూసుకుంటే నేనైతే ఆన్లైన్లో అయితే ఆర్డర్ అయితే పెట్టలేదు. సో ఇక్కడ తెలిసిన వాళ్ళ నెంబర్ ఉంటే వాళ్ళ నెంబర్ నుంచి ఫోన్ చేసి నేను ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మనమైతే ఆలవారు జంక్షన్కి అయితే చేరుకున్నాము. మన ట్రైన్ ఆలవారు జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ ఉండేది 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది ఆలవారు జంక్షన్లో. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయింది లోండా జంక్షన్. లోండా నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది నేను ధార్వాడ్ అనుకున్నాను. ఈ ట్రైన్కి ఇక్కడ కూడా స్టాప్ అయితే ఉంది ధార్వాడ్లో. ఒక్కసారి ఈ పక్క లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం కొండ ఏరియా ఇదంతా. అప్ ఉండదు, మళ్ళీ డౌన్ ఉండదు. ఆ లాస్ట్లో వచ్చుకుంటే కొంచెం పెద్ద పెద్ద కొండలు అయితే ఉంటుంది. ఈ పక్క ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. అలాగే అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లులు అయితే ఉంది, చాలా బాగుంది.
ఈ రైల్వే స్టేషన్ మొత్తం ఫుల్ గ్రౌత్ అయితే ఉంది. మన లోకల్ చూసుకుంటే ముందర అయితే వెళ్తా ఉంది, 2 లోకోమోటివ్లు అయితే ఉంది. మనమైతే ధార్వాడకి అయితే చేరుకున్నాము. ఆ పక్కైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, ధార్వాడ నుండి కేఎస్ఆర్ బెంగళూరు. ధార్వాడలో కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. హుబ్లీ కేఎస్ఆర్ బెంగళూరు. బ్రేక్ అని చూసుకుంటే ధార్వాడలో అయితే ఉంది. మన ట్రైన్ ధార్వాడకి దాదాపు ఆన్ టైంకి అయితే రీచ్ అయింది. 1:20కి అయితే రావాలి, మధ్యాహ్నం 1:20కి అయితే ఆన్ టైంకి అయితే రీచ్ అయింది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది 2 నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది. 1:20కి అయితే వస్తుంది, 1:22కి అయితే బయలుదేరిపోతుంది ధార్వాడ నుండి. ధార్వాడ కానీ చూసుకుంటే సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్కి అయితే వస్తుంది. అండ్ డివిజన్ కానీ చూసుకుంటే హుబ్లీ డివిజన్. వందే భారత్ ఎక్స్ప్రెస్ కోసం అయితే మన ట్రైన్ అయితే నిలిపోయినారు. 1:30కి ధార్వాడ నుండి అయితే బయలుదేరాలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ధార్వాడ కేఎస్ఆర్ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. లోకో బయట రెడీగా అయితే ఉన్నారు. కరెక్ట్గా ఆన్ టైం అంటే ఆన్ టైం. బ్రేక్ టెస్టింగ్ కూడా అయితే అయిపోయింది. మన అయితే ధార్వాడ నుండి 1:40కి అయితే బయలుదేరినాము. ముందర వందే భారత్ అయితే సిగ్నల్ అయితే దాన్ని అయితే వదిలేసినారు. ధార్వాడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది హుబ్లీ జంక్షన్. మనమైతే SSS హుబ్లీకి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి UBL. హుబ్లీ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. మన ట్రైన్ హుబ్లీ జంక్షన్కి దాదాపు 5 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోయేది మన ట్రైన్కి దాదాపు 10 నిమిషాల దాకా స్టాప్ అయితే ఉంటుంది. ఈ వారంలోనే లాంగెస్ట్ ప్లాట్ఫామ్గా చూసుకుంటే మన హుబ్లీ జంక్షన్లోనే అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ 1 దాదాపు 507 మీటర్ల దాకా అయితే ఉంటుంది. అండ్ కిలోమీటర్స్ చూసుకుంటే దాదాపు 1.4 కిలోమీటర్ దాకా అయితే ఉంటుంది ఈ ప్లాట్ఫాము. ఇదిగోండి, ఇది వరల్డ్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ హుబ్లీ జంక్షన్ 507 మీటర్లు. ఇది ప్లాట్ఫామ్ 8. ఇక్కడ ఇప్పుడు ట్రైన్ అయితే ఉంది. ఈ ట్రైన్ చూసుకుంటే విజయవాడ నుంచి హుబ్లీ, మళ్ళీ హుబ్లీ నుండి దాదాపుకి అయితే అవుతుంది. సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ సంబంధించిన ట్రైన్ ఇది. ఈ లాస్ట్ అయితే ఎండ్ అయిపోతుంది ప్లాట్ఫామ్ చూసుకుంటే. ఈ పక్క లైన్ మనం చూసుకుంటే ఇది హుబ్లీ జంక్షన్ వెళ్ళకుండా అవుటర్ లైన్ ఇది. ఆ పక్క చూసుకుంటే హర్షిగారి జంక్షన్, తుమ్కూరు అలాగే బెంగళూరు వెళ్ళే లైన్ అయితే ఉంటుంది హుబ్లీ జంక్షన్ నుండి. మన ట్రైన్ ఇంజిన్ చూడండి యాడ్ ఉందా, ఆ మోల్ అయితే ఉంది. ఇక్కడ కరువు తీసుకుంటుంది మన ట్రైన్, చాలా బాగుంది ఈ కరువు కూడా.
మనమైతే గదగ్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. గదగ్ జంక్షన్లో కూడా చూడండి క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మనమైతే గదగ్ జంక్షన్కి దాదాపు 16 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే దాదాపు 2 నిమిషాల దాకా అయితే ఉంటుంది. గదగ్ జంక్షన్లో చూసుకుంటే దిగిన వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అలాగే ఎగిన వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు. వీళ్ళంతా జనరల్ నుంచి దిగిన వాళ్ళే. మనమైతే గదగ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDG. గదగ్ జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అనేది కొప్పాల్. అక్కడ చూసుకోవచ్చు బళ్ళారి కోట అయితే ఉంది కొండల పైన. మనమైతే బళ్ళారి జంక్షన్కి అయితే చేరుకున్నాము. బళ్ళారి జంక్షన్ కూడా చూసుకుంటే క్రౌడ్ అయితే మొత్తం ఉన్నారు. మనమైతే బళ్ళారి జంక్షన్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడ కూడా చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే బొడవుతున్నారు మొత్తం జనరల్కే. మనమైతే బళ్ళారి జంక్షన్కి దాదాపు 35 నిమిషాలు లేట్గా అయితే వచ్చినాము. అవుటర్లోనే చాలా సేపు అయితే పడినాడు. బళ్ళారి అవుటర్లోనే చూసుకుంటే బళ్ళారి జంక్షన్లో స్టాప్ చెప్పాలంటే దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ఇక్కడ డీబోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా జరుగుతుంది. అలాగే ఎక్కే వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. చాలామంది చూసుకుంటే ముందర జనరల్కి అయితే వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ బండి జనరల్ ఉన్నది కదా, సో దానికైతే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ దిగేసి వెనకైతే ఎక్కుతారు అందరూ తిరుపతి పోయే జనరల్కి. బళ్ళారి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నుండి అలాగే కోట కూడా అయితే కనబడుతుంది కొండపైన ఉంది కదా. మనమైతే బళ్ళారి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. మనమైతే బళ్ళారి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BAY. సో ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నది గుంతకల్ జంక్షన్. కర్ణాటకకి లాస్ట్ స్టాప్ బళ్ళారి, ఆ తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నది మన ఆంధ్రాకి మొదటి స్టాప్ అయిన గుంతకల్ జంక్షన్. నెక్స్ట్ స్టాప్ మనకు దాదాపు 50 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది గుంతకల్ జంక్షన్. మ్యాక్సిమం బిఫోర్ టైమే వెళ్ళిపోవచ్చు గుంతకల్ జంక్షన్కి. మనమైతే ఒక ట్రైన్ అయితే ఓవర్టేక్ చేయబోతున్నాము. ఏ ట్రైన్ చూద్దాం. ఇది ప్యాసింజర్. ఇది ఈ షెడ్ కానీ చూసుకుంటే ఇంతకుముందు డీజిల్ లోకో షెడ్, ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకో షెడ్. ఇది మనమైతే గుంతకల్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. బిఫోర్ టైం అయితే వచ్చేసింది. మన ట్రైన్ 7:47కి అయితే వచ్చింది గుంతకల్ జంక్షన్కి. వచ్చేసింది ఆల్రెడీ. మనమైతే గుంతకల్ జంక్షన్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడ కాల్చుకుంటే చాలా ఫుల్గా అయితే దిగుతున్నారు కదా. ఇక్కడే మన ట్రైన్ దాదాపు గంట పైన దాకా అయితే ఉంటుంది. మన ట్రైన్ 9 గంటలకైతే బయలుదేరుతుంది గుంతకల్ జంక్షన్ నుండి. సో ఇక్కడ దిగిన వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మన ట్రైన్ కాల్చుకుంటే 7:47కి అయితే వచ్చేసింది. ఇక్కడ నుండి 9 గంటలకు తీస్తాడు బండి. గుంతకల్ జంక్షన్లో కాల్చుకుంటే ఇక్కడ డీబోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. మన ట్రైన్ కానీ చూసుకుంటే గుంతకల్ జంక్షన్కి దాదాపు 1 గంట 13 నిమిషాలు ముందుగా అయితే వచ్చింది. బళ్ళారి నుంచి గుంత వరకు చూసుకుంటే స్లాక్ టైం అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది. సో అదే కూడా బండి కూడా ఆన్ టైం నడుస్తుంది. డిలే కూడా కొంచెం తక్కువ అవుతుంది, 35 నిమిషాలు మాత్రమే అయితే ఉంది. సో డిలే మొత్తం అయితే కవర్ అయిపోయి మనం అయితే ఇప్పుడు బిఫోర్ టైం అయితే ఉన్నాం. 1 గంట 13 నిమిషాలు ముందుగా అయితే గుంతకల్ జంక్షన్కి అయితే రీచ్ అయినాము. గుంతకల్ జంక్షన్లో కానీ చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే లింక్ అయితే ఉంటుంది, అలాగే తిరుపతి వెళ్ళే లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ హైదరాబాద్ లింక్ అయితే పంపించేస్తారు, ఆ తర్వాత మనకు తిరుపతి లింక్ అయితే పంపిస్తారు. సో హైదరాబాద్ లింక్ చూసుకుంటే ముందర అయితే ఉంది కదా, సో ముందర లోపల తగిలించి దాని అయితే ముందర అయితే పంపించేస్తారు. ఆ తర్వాత మన లింక్ అయితే తగిలిస్తారు లోపలికి. ఇక్కడ నుంచి మనకు డీజిల్ లోకో తీసేసి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అయితే వస్తుంది. హైదరాబాద్ లోకోమోటివ్ కానీ చూసుకుంటే P7 లోకోమోటివ్ ఉంది కదా, సో అదైతే వెళ్ళింది. సో దాన్ని అయితే తగిలిస్తారు. గుంతకల్ జంక్షన్ చూసుకుంటే ఇక్కడ నుండి బళ్ళారి జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో లైన్ కానీ చూసుకుంటే రాయచూరు జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో లైన్ కానీ చూసుకుంటే రేణిగుంట జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో లైన్ కానీ చూసుకుంటే పెండేగల్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో లైన్ కానీ చూసుకుంటే కల్లూరు జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. కల్లూరు జంక్షన్ కానీ చూసుకుంటే ఇక్కడ నుండి అనంతపురం అలాగే ధర్మవరం వెళ్ళే లైన్ అయితే ఉంటుంది, సింగిల్ లైన్ మాత్రమే అయితే ఉంటుంది. మళ్ళీ గుత్తి జంక్షన్ నుంచి కూడా మనమైతే వెళ్ళొచ్చు ధర్మవరం అనంతపురంకి.
పెండేకల్ జంక్షన్ కానీ చూసుకుంటే ఇక్కడ నుండి పెండేకల్ జంక్షన్ అలాగే దోన్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. హైదరాబాద్ ఎక్కువ వస్తుంది కదా, సో అదే ఆ రూట్లోనే వెళ్ళిపోతుంది. ఇది తిరుపతికి వెళ్ళే లింకు, అలాగే ఈ పక్క ఉండేది హైదరాబాద్ వెళ్ళే లింక్. అది ఇక్కడ డివైడెడ్ చేస్తారు. హైదరాబాద్ పోయే లింక్ అయితే చూడండి, జనరల్ అయితే మొత్తం ఖాళీగా అయితే ఉంది. తిరుపతి వెళ్ళేదంతానే కొంచెం ఫుల్గా అయితే ఉంది జనరల్లో కూడా. ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ వెళ్ళే లింక్ అయితే ఉంది. ఇది సెకండ్ ఏసీ AB1 అయితే పెట్టున్నారు. అలాగే థర్డ్ ఏసీ కానీ చూసుకుంటే BB1 అయితే ఉంటుంది. అలాగే స్లీపర్ కానీ చూసుకుంటే SCV1 అయితే ఉంటుంది. 4 కోచ్లు కట్టే అయితే పెడతారు. ఇప్పుడు B2 అనేది ఉంది కదా, BV2 అని అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా మంది ట్రైన్ వెళ్ళిపోతా అనేసి ఎక్కేస్తారు. క్లియర్ అవ్వలేదు ఇంకా. ఆ ముందర లింక్ ఉంది కదా, ఆ లింక్ని కొంచెం ముందరగా అయితే జరుపుతున్నారు. మన నుంచి మొత్తం ట్రైన్ మెయిన్ ఇంకా సిగ్నల్ అయితే క్లియర్ అవ్వలేదు. మొత్తం ట్రైన్లో అయితే ఎక్కేసినారు. సో చాలా అనౌన్స్మెంట్ చేసినా ఎన్ని చేసినా కానీ ఒక ఇద్దరైతే తిరుపతి బండి ఎక్కాల్సింది పోయి హైదరాబాద్ బండి ఎక్కేసి వెళ్ళిపూసినారు. మనకు వచ్చే లోకోమోటివ్ కలుసుకుంటే P4 లోకోమోటివ్ అయితే వస్తుంది. ఇవాకైతే హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది. ఎక్కేవాళ్ళు కొంచెం చూసుకొని ఎక్కండి. పాపం ఇద్దరైతే వెళ్ళిపూసినారు. తిరుపతికి ఎక్కాల్సిన పోయి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు పాపం వాళ్ళు. మనకి వచ్చే లోకోమోటివ్ కలుసుకుంటే WP4 లోకోమోటివ్ అయితే వస్తుంది. విజయవాడ సంబంధించిన WP4 లోకోమోటివ్ ఇది. లోకల్ నెంబర్ 2237. ఇది SCR. ఈ లోకోమోటివ్ కలుసుకుంటే SCR సంబంధించింది, విజయవాడ డివిజన్. సౌత్ కోస్ట్ సంబంధించిన లోకో ఇది కూడా. అలాగే హైదరాబాద్ ఎక్స్ప్రెస్ కూడా సౌత్ కోస్ట్ సంబంధించిన లోకో తగిలిచ్చినారు. గుంతకల్ నుండి తిరుపతి దాకా ఇదే లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది మనకు. గుంతకల్ జంక్షన్లో అయితే ఒక మసాలా దోశ అయితే చెప్పుకున్నాను, బయట నుంచి వచ్చింది ఇది. మనమైతే గుంతకల్ జంక్షన్ నుంచి 3 నిమిషాలు లేట్గా అయితే బయలుదేరినాము. 9 గంటలకు అయితే బయలుదేరాలి. 9:03కి అయితే బయలుదేరింది మన ట్రైన్. చాలామంది చూసుకుంటే ట్రైన్ అయితే మిస్ అయిపోతున్నారు. హైదరాబాద్ ట్రైన్ ఎక్కాల్సింది పోయేసి కొంచెం లేట్గా అయితే వచ్చినారు. ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ట్రైన్ వెళ్ళిపోయింది అంటారు అందరూ. అంతే. గుంతకల్ జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది గుత్తి జంక్షను. అండ్ గుంతకల్ జంక్షన్లో మొత్తం ఇక్కడ 7 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. ఆ 3 అనేది ప్లాట్ఫామ్ 1. మనమైతే గుత్తి జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఏదో ట్రైన్ అయితే ఉంది, ఏంటో చూద్దాం. అది 7 హిల్స్ అనుకుంటా, 7 హిల్స్ ఎక్స్ప్రెస్ అని. గుత్తి జంక్షన్ రోడ్ కూడా వచ్చేసి GYA. గుత్తిలో కూడా ఉన్నారు క్రౌడ్ చూసుకుంటే. మనమైతే గుత్తి జంక్షన్కి అయితే చేరుకున్నాం. గుత్తి జంక్షన్కి మన ట్రైన్ దాదాపు 11 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నది 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. గుత్తి జంక్షన్లో కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. మ్యాక్సిమం అందరూ జనరల్కే చాలామంది ఎక్కువ అయితే ఎక్కుతున్నారు గుత్తి జంక్షన్లో కానీ చూసుకుంటే. గుత్తి జంక్షన్లో కానీ చూసుకుంటే ఇక్కడ నుండి అనంతపురం ధర్మవరం వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే పెండేకల్ జంక్షన్, దోన్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే గుంతకల్ జంక్షన్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. గుత్తి జంక్షన్లో కలుసుకుంటే దిగిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మనమైతే గుత్తి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GY. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ పోయి తాడిపత్రి. మన ఎదురుగా చూసుకుంటే రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది.
వస్తుంది. సైలెంట్ కలర్ నాకు కూడా వీడు. మనమైతే తాడిపత్రికి అయితే చేరుకున్నాము. తాడిపత్రికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1 అయితే వచ్చింది. ఇక్కడ కూడా ఫ్రెండ్లు అయితే ఉన్నారు క్రౌడ్. తాడిపత్రిలో కూడా చూడండి క్రౌడ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు ఇక్కడ కూడా. మన ట్రైన్ తాడిపత్రికి దాదాపు 10-18కి అయితే రావాలి. మన ట్రైన్ 10-18కి అయితే వచ్చింది. ఆన్ టైంకి అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ అనేది 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. ఆన్ టైంకి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. అలాగే ఆన్ టైంకి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది తాడిపత్రి నుంచి. మనమైతే తాడిపత్రి నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ అనేది ఎర్రగొంట్ల జంక్షన్ అండ్ ఆ తర్వాత కడప అండ్ ఆ తర్వాత రేణిగుంట జంక్షనే. కొద్దిగా వెళ్ళి మనైతే స్లీప్ వేద్దాం. రేణిగుంట వచ్చిందే లేద్దాం, లేదంటే కడప వచ్చిందే లేద్దాం. ఫైనల్గా మనమైతే రేణిగుంట జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. ఆన్ టైంకి అయితే చేసింది మన ట్రైను. మనమైతే రేణిగుంట జంక్షన్కి ఆన్ టైంకి అయితే వచ్చాము. 1:48కి అయితే రావాలి మన ట్రైన్. 1:48కి అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ వేసి 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. ట్రైన్ దాదాపు 776 కిలోమీటర్లు ట్రావెల్ అయితే చేస్తుంది వాస్కో నుంచి తిరుపతి దాకా. జనరల్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్లో. గుంతకల్ నుంచి ఇంకా ఫుల్గా అయితే ఎక్కినారు. ఫైనల్గా అయితే తిరుపతికి అయితే వెళ్ళిపోతుంది బండి. ఖచ్చితంగా 1 గంట ముందుగానే వెళ్ళిపోతుంది. ఇలాగ వీడియోస్ ఒకసారి లైక్ చేయండి, ఇలాగ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీబోని ఫ్రమ్ రేణిగుంట జంక్షన్. సో ఫైనల్గా మీకైతే ఒకటే చెప్తాను, గోవా నుండి తిరుపతి కాక ఎవరైనా లెక్కర్ తెచ్చుకోవాలంటే మాత్రం కంపల్సరీ ఎవరైతే తెచ్చుకోవద్దని వైన్ షాప్ కూడా పర్మిషన్ ఉందని చెప్తాడు. కానీ అసలు ఏం నమ్మకండి, ఆ మొత్తం పెద్ద స్కామ్ అది. మళ్ళీ పోలీసులు పట్టుకునేసి మొత్తం లెక్కర్ మొత్తం అయితే వాళ్ళే తీసుకుని వస్తారు. లోండాకు వచ్చినప్పుడు మొత్తం అయితే అమ్మ జరిగిపోతుంది. సో ఎంత అడిగే బతమానం వాళ్ళైతే ఎవరు. సో లెక్కర్ అయితే మాత్రం ఎవరు తెచ్చుకోవద్దండి. సో ఒక ఆయన అయితే దాదాపు 20,000 దాకా తెచ్చుకున్నాడు. ఇంకో ఆయన అయితే ఒక బాట కొట్టుకునేసాడు. పోలీసులు వెనకాల తిరుగుకుంటాడు. ఆయన నాది ఒక బాట కదా ఇచ్చేస్తానేసి అసలు ఏం కూడా ఇవ్వలేదు ఆయనకి కూడా. ఫైనల్గా ఇంకోటి ఏమని చెప్పాలనుకున్నా, వైన్ షాప్ వాడికి పోలీసు కూడా లింక్ అయితే ఉంటుంది. ఒక ఆయన అయితే మిస్ అయి పూసినాడు. దగ్గర హుబ్లీ దగ్గర వచ్చి ఆయన వాళ్ళని కరెక్ట్గా అయితే పట్టుకున్నారు. సో అమార్ స్కామ్ అయితే జరుగుతుంది గోవాలో కానీ చూసుకుంటే. ఎంతైనా లెక్క ఆడేదాగే వాళ్ళు కానీ ఎత్తుకుని వచ్చే ప్లాన్ అయితే చేయకూడదు.